మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 15 మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు వీలు అయితే అప్పుడు ఈ చెట్టును రేపు మకర సంక్రాంతి రోజు తాకటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు కలుగవు, అన్ని శుభాలే కలుగుతాయి. ఈసారి మకర సంక్రాంతి సోమవారంతో వచ్చింది. సోమవారం మహాశివుడికి ప్రసిద్ధి చెందిన రోజు, ప్రీతికరమైన రోజు కూడా. ఇలా సోమవారం మకర సంక్రాంతి రావటం ఎంతో శుభదినమని పండితులు చెప్తూ ఉన్నారు. సంక్రాంతి ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు, వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామాలకు చేరుకుంటూ ఉంటారు. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దుకోవాలి. మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుణ్ణి ఆరాధించటం వల్ల అంతా మంచే జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సూర్యుడికి ఆర్జం సమర్పించాలి. కొంతమంది ఈరోజు సూర్యుడికి నీళ్లు, ఎర్రని పువ్వులు, గోధుమలు, నువ్వులు, అక్షింతలు, తమలపాకులు సమర్పిస్తారు. ఆర్జం సమర్పించేటప్పుడు సూర్య మంత్రం, గాయత్రి మంత్రం జపించాలి. నీటి ప్రవాహంలో సూర్య భగవానుణ్ణి చూడటం చాలా పవిత్రంగా భావిస్తారు. తర్వాత సూర్య భగవానుడికి ధూప దీపాలు లేదా నెయ్యి దీపాన్ని చూపించి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. భోగం సమర్పించిన తర్వాత చేసిన పాపాలకు క్షమాపణ అడగాలి. సంక్రాంతి నాడు పూర్వీకులకు కూడా ఆహారం సమర్పించి కొత్త బట్టలు పెట్టి ప్రార్థనలు చేస్తారు. బుద్ధిని వృద్ధి చేసుకోవటం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం. అందుకే ఈ రోజున బుద్ధికి ఆదిదేవత అయినటువంటి సూర్యుని ఆరాధించాల్సిన రోజుగా నిర్ణయిస్తారు పెద్దలు. ఈ శుభ ఘడియల్లో చేసే పూజలు, దానాలతో పుణ్యం కలుగుతుంది. సంక్రాంతి నాడు నువ్వులతో హోమం, నువ్వుల దానంతో శనిదోషం నివృత్తి అవుతుంది. తెల్లని నువ్వులు సేవించటం వల్ల అకాల మృత్యుబాధ తొలగి ఆయుష్ పెరుగుతుందని పురాణ వచనం. వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన సంకేతంగా సంక్రాంతి రోజున గుమ్మడికాయ కూష్మాండ దానం చేస్తారు. దీనితో పాటు ధ్యానము, ఫలాలు, విసనకర్ర, వస్త్రము, కాయగూరలు, దుంపలు, చెరకు, గోవు, బంగారము ఇలా శక్తి కొద్దీ దానం చేస్తారు. ఇలా చేసే దానాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కొత్త బియ్యంతో పరమాన్నము, అరిసెలు వంటి పిండి వంటలు చేసి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించటం ఆచారం. పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంత శక్తిగల వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతి నాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ గనుక సంక్రాంతిని పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజున అంటే రేపు సంక్రాంతి రోజున గుర్తు పెట్టుకొని ఈ చెట్టును తాకాలని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అది ఏ చెట్టో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, సారి సంక్రాంతి కీడుతో వస్తుంది. మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణ వర్ణ పట్టు వస్త్రం ధరించి చందన లేపనంతో గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకుని అక్షింతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకుని పాడైన గొడుగును ధరించి హంసపాత్ర పట్టుకుని చిత్రాన్నం భుజిస్తూ అశ్వం అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకుని ఈశాన్య దిక్కుగా జనవరి 15, 2024 సోమవారం తెల్లవారుజామున 2:54 ప్రయాణం చేస్తాడు. ఇలా రాక్షస నామధేయంతో సంక్రాంతి పురుషుడు రావటం వలన పెను ప్రమాదాలు వస్తాయి. పుష్య శుక్లపక్షంలో సంక్రాంతి రావటం వలన సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది, దుఃఖం కలుగుతుంది. రాక్షస నామధేయంతో సంక్రాంతి పురుషుడు రావటం కీడు. అయితే దాని యొక్క ఎఫెక్ట్ నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కూడా రేపు మకర సంక్రాంతి రోజున రేగు చెట్టును తాకాలి. రేగు చెట్టును తాకటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది.
ముఖ్యంగా ఎలాంటి చెడు ప్రభావం మీపై పడదు. ఈ చెట్టులో చాలా శక్తులు దాగి ఉన్నాయి. పురాణాలలో కూడా ఈ చెట్టుకు చాలా విశిష్టతలు ఉన్నాయి. సాక్షాత్తు ఆ నారాయణులు ఈ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగిపళ్ళు కురిపించారు అంటారు. అందుకే ఆ ప్రదేశానికి బద్రీ క్షేత్రమన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. రేగి పళ్ళను అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయం కావటంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలని ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్లో అయినా రేగి పండ్లు పెరుగుతూ ఉంటాయి. ఎండని వానని అన్నిటినీ కూడా తట్టుకుంటూ ఉంటాయి. వీటిని బదరీ ఫలమని కూడా పిలుస్తారు. జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుని అన్ని రకాలుగా రుగ్మతలకు దివ్య ఔషధంగా భావిస్తారు. రేగు పళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపుతుంది. భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు. రేపు సంక్రాంతి రోజు ఎవరైతే రేగు చెట్టును తాకుతారో వారి ఇంటిలో డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు రావు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని సులువుగా ఎదిరిస్తారు. ఈ చెట్టును తాకటం వల్ల మీలో శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి రేపు మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా రేగు చెట్టు తాకి శుభ ఫలితాలను పొందండి. సంక్రాంతి సూర్యుడు పండుగ. సంక్రాంతి సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే. కన్నె పిల్లలు పట్టు పరికిణీలు ధరించి అందంగా ముస్తాబై కనువిందు చేస్తారు. ఇక పురుషులు కోడి పందాలతో బిజీగా గడిపేస్తూ ఉంటారు. ఇక సంక్రాంతికి కొత్తగా పెళ్ళైన అల్లుడు కూతుర్ని ఇంటికి పిలిచి ప్రత్యేక వంటకాలు చేసి పెడతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిల్లో గొబ్బి గౌరీ వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెలపట్టింది మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రంగురంగుల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేయటం ఆనవాయితీ. ఎలాంటి వంటకాలు సంక్రాంతికి వండుతారో తెలుసుకుందాం. మకర సంక్రాంతికి చేసే సాంప్రదాయ వంటలలో పొంగల్, బొబ్బట్లు, నువ్వులుండలు, పాయసము, బెల్లము, హల్వా. వీటితో పాటు ఈ రోజున ముఖ్యంగా వండే కూర కలగూర, చిక్కుడుకాయ, చిలకడ దుంప, వంకాయ, అరటికాయ, టమాటోతో కలిపి కలగూర వండుతారు. అంటే అన్నీ కలిపి కూరను వండుతారు. ఈ కూరను కలగూర కూర అంటారు. ఈ కలగూర కూర వండుతారు. ఇవన్నీ ఈ కాలంలో పండే పంటలు. వీటన్నిటినీ ఆహారంగా తీసుకునేందుకు ఈ పద్ధతి పెట్టి ఉంటారు మన పూర్వీకులు. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది. భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్, సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్, కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్, ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లోనూ కూడా గ్రీన్, పింక్, రెడ్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా
సరే, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఈ గాలిపటాలు ఎగురవేయటం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరవేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మకం ఉంది. మంచి జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగురవేస్తారట. అలాగే ఉత్తరాయణ సమయంలో నీలాకాశంలో గాలిపటం ఎగురవేయటం వలన మనసుకు హాయిగా ఉంటుందని కొందరు చెప్తూ ఉంటారు. అలాగే సంక్రాంతి రోజు ఉప్పు, పప్పు, బియ్యము, కూరగాయలు, చింతపండు ఇలా ఒక కుటుంబానికి ఒక పూటకు సరిపడే సామాన్లను కొని మీ కొడుకు చేత ఒక బ్రాహ్మణుడికి దానం చేయించండి. దీనిని స్వయం పాక దానం అంటారు. సంక్రాంతి రోజు మీ కొడుకుతో లేదా మీ కొడుకు పేరు మీద ఈ స్వయం పాక దానం చేస్తే సంక్రాంతి కీడు పూర్తిగా పోతుంది. మీ కొడుకుకు ఎటువంటి చెడు జరగదు, అంతా మంచే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.